హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలంగాణకి అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అసలు ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. క్రీస్తు శకం 997లో తెలంగాణ ప్రాంతాన్ని సత్యశ్రాయుడు అనే చాళుక్య రాజు పరిపాలించేవాడు. అప్పటిలో కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉండేది. ఆపదలో ఉన్న ప్రజలకు రాజరాజేశ్వరి దేవి అండగా ఉండేది. ప్రజలే కాదు, చోళరాజులు అండ్ చాళుక్య రాజులు కూడా రాజరాజేశ్వరి దేవికి భక్తులుగా మారిపోయారు. ఆ సమయంలో చోళ రాజులకు మరియు చాళుక్య రాజులకు మధ్య యుద్ధం జరిగింది. రాజేంద్ర అనే చోళరాజు సత్యశ్రాయుడైన చాళుక్య రాజుపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయాన్ని సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళ రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చివేసి అందులో భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. అయితే వేములవాడలోని రాజరాజేశ్వరి దేవాలయంలోని భారీ శివలింగాన్ని పార్వతి నుండి వేరు చేసి తంజావూరుకి తరలించారు. అందుకుగాను తెలంగాణ ప్రజల మనసు చాలా కలిసివేసింది. బృహదాంబ మరియు బతుకమ్మ అంటే పార్వతి. పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదాంబ నుంచి వచ్చిందే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో. మనం బతుకమ్మ పండుగని 9 రోజుల పాటు జరుపుకుంటాము. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. 9 రోజులు 9 తీరులు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటాము. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది బతుకమ్మ ఎలా వచ్చింది, ఎలా జరుపుకోవాలి అనే విషయం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆద్య అనుషు 1024. మరొకసారి తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.